హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కింగ్ మై టెక్నాలజీ. గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేంది రాకుండా కాదు. ఈరోజు మనం రోబ్లాక్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. లాగౌట్. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీల్ బ్రెయిన్ రాట్. సో నేను శామీకి జెండర్కి ఫైట్ అయితే జరుగుతుంది కదా. ఎవరి టీం అని నన్ను అడిగితే నేను ఆబ్వియస్లీ నా బేస్ని అయితే చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎవరి టీమో. అసలు నా దగ్గర ఇది ఏమంటారు దాని పేరేంది, దాని పేరు ఏదో ఉండే, జాంబీ బ్యాలెరిన్ వచ్చిన అది ఉండే. వాడు ఒకడు వచ్చి పట్టుకోమని రేరెస్ట్ ఎవరు. సో ఇన్విజిబుల్ కోట్ వేసుకొని కూడా వచ్చే ఛాన్స్ ఉంది వేరే టోళ్ళు. సో వచ్చే గాయ్స్ చాలా కష్టపడ్డది దీనికోసం. అమ్మయ్య ఫ్యూజ్ అయితే అయిపోయింది. సో ఇది మామూలుగా అయితే సేల్స్లోకి రాదు, ఫ్యూజింగ్లోనే మీకు దొరికే ఛాన్స్ ఉంది. జాంబీ బ్యాలరీనా క్యాపుచినో నాకు వచ్చినట్లు వచ్చిపోయింది. చెఫ్ అబ్రాకదాబ్రా జూమ్ అవుట్ చేయి, వాళ్ళ పైన బేసిస్లో కూడా ఏముందో కనిపిస్తుంది అక్కడ. చెఫ్ అబ్రాకదాబ్రా అంతగానం ప్రో ప్లేయర్స్ ఏం లేరు ఇక్కడ. వీడు ఎన్ని రీబర్త్ చేసిండు? 1 2 3 4 5 6 రీబర్త్ చేసిండు. పైన ఒక బ్యాలరీనా క్యాపుచినో, ఇంకొక మెలో. నాకు కావాల్సింది ఒక ఓరంగుట్టిని అననజీని మాత్రమే. చూసుకోవచ్చు ఓరంగుట్టిని అననజీని. ఆ తర్వాత నా 5th రీబర్త్ కూడా అయిపోద్ది. సో ఇందాక నేను వేరే అకౌంట్ అన్నాను కదా, ఇదిగో ఒరేనా రెయిన్బో, కానీ వీడు కాదు దొంగలిచ్చింది. నా రెయిన్బో బ్యాలరీనా దొంగలిచ్చింది అయితే వీడు కాదు, వేరేటోడు. సో వన్ పేరు X_X అని అయితే ఉంటుంది. అగైన్ ఎగ్జిట్. బికాస్ హీ హ్యాస్ ద బ్రెయిన్ రాట్ గాడ్. అంత ప్రో వాళ్ళు అయితే లేరు కాబట్టి కొంచెం లైట్ తీసుకోవచ్చు. కదా పాడని బొమ్మొంబిని గుజిని. సో నాకు తెలిసి నెక్స్ట్ రీబర్త్కి బొమ్మొంబిని గుజిని, ఇంకా దాని పేరేంది బొమ్మర్దీర క్రొకొదిలో, ఈ రెండింటిని అడుగుతాడు అనుకుంటా. ఎందుకంటే సాయి అయితే నాకంటే ముందు నుండి ఆడుతుండు. అవి రెండు సాయి అయితే ఒకసారి నేను సెకండ్ రీబర్త్ అట్లా చేసినప్పుడు వాడు నన్ను బొమ్మర్దీర క్రొకొదిలో బొమ్మొంబిని గుజిని అయితే అడిగిండు. నా దగ్గర అయితే బొమ్మర్దీర. ఏంది లోపలికి ఎట్లా పోయింది నాకు అర్థమైంది. ఎట్లా పోయినావురా నాకు అర్థం కాదు. ఇది టోటల్గా క్లోజ్ ఉంది. నువ్వు ఎట్లా పోయినావు నేను అడుగుతున్నా. ఇది టోటల్గా క్లోజ్ ఉంది. ఆగరా నేను వెపన్స్ తెచ్చుకుంటా. ఇంకెవరిదో అయితే ఓపెన్ అయిపోయింది బేస్. నా బేస్లోకి నన్ను రానిస్తలేదు. ఇది ఇందిరా నా బేస్లో నన్ను రానిస్తలేదు. ఇంకెంతసేపు టైమర్ 40 సెకండ్సా? కాకపోయింది. దాని దగ్గర ఉంటే నేను రాలేను. ఓకే 3 2 1 0 బాబే ఊరుకో కొట్టాను. అమ్మాయి దొరికేసిండు. నాది ఉంది కదా, అమ్మాయి నా దగ్గరనే ఉంది. ఫైనల్గా ఎస్కేప్. అరే దీని బాగా దీని పోలేంది. అమ్మాయి వెళ్ళిపోయింది. కూల్ డౌన్ అయితే అయిపోయింది. 3 క్రాక్ బారాబు. వేరే బ్రెయిన్ రాట్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తా. ఒక్క నిమిషం పైన మనీ కలెక్ట్ చేస్తా. అసలు బ్రెయిన్ రాట్ గాడ్ అదే ఫస్ట్ టైం నా దగ్గర ఉండడం.
ఒకడు ఎట్లొచ్చిందంటే, ఇది మనకు ఒక గ్యాడ్జెట్ ఉంటుంది కదా, గోడలోంచి వెళ్ళిపోయేది. అది షాప్లో, అసలు ఈ షాప్లో దొరికిద్దా? ఏంటిది ఏ ఒరే గ్లిచ్ గ్లిచ్ అయితే అయిపోయింది. ఎమోట్స్ కాదు, సారీ, రీస్పాన్ రీసెట్. ఓకే, ఇంటికాడ స్పాన్ అయిపో. యా, టైమర్ 33 ఉంది. సో బేస్ అయితే లాక్ చేసుకోవాలి. ఎంత దారుణమైనవి అయితే ఏం పోట్లేవు. 14లో ఏంది 13 అయిపోయింది డైరెక్ట్ 14కి బదులు. సో ఇది ఇంకా నాకు ఇది మెర్జింగ్లో దొరికింది. సో జాంబీ కాంబినేషన్ అయితే కూడా మెర్జింగ్లో మాత్రమే దొరికే ఛాన్స్ ఉంది. లేదంటే నార్మల్ కాంబినేషన్, లా కాంబినేషన్, త్రిపాత్రపా తర్లాలా లీరిలీరా తుమ్ తుమ్ బొనేకా తుమ్ తుమ్ సహూర్ బొనేకా తుమ్ తుమ్ సహూర్ త్రిపాత్ త్రిపి త్రపి త్రలలేరో లా కాంబినేషన్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఉండే సామి అసలు ఈ అప్డేట్ పోయింది కదా. అయినా ఈ ఇండియాన్ 2 hours తర్వాత ఇండియాన్ స్టార్ట్ అవుతుంది. ఇది కామన్ అయినా $13 per second చేసిన మోస్ట్లీ సేల్స్లోకి రాదు గైస్. మొర్జింగ్ 4 నొబిని పీజన్లు లేదంటే కామన్ వాటిని కలిపితే కానీ రావు. సో షాప్లో అయితే ఇంకేమైనా ఉందాం. ఇన్విజిబుల్ కోడ్ తీసుకో. ఒక ఎమరల్డ్ స్లాబ్ కావాలి కొట్టడానికి. ఇదిగో మంచిది వచ్చింది. ఇదిగో రైనో టోస్టర్ను ఎవరు తీసుకోడు కదా. ఆ తర్వాత త్రోకో పెళ్ళ దూస్తూ. సో పెళ్ళ దూస్తూ మంచిగానే ఇస్తుందా? ఓకే, 12K ఏది ఇప్పుడు వచ్చింది 2.1 ఇది 12K per second. గ్లోర్ బూఫ్ ఉంటుంది లోలో 17. ఒరే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వచ్చేటోళ్ళు రా. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఇచ్చేటోళ్ళు ఎవరు పైన ఉన్నారా? ఇంకొక మెల్లో చూద్దాం. 1.9K. సో పెళ్ళ దూస్ ఎక్కువ ఇస్తుంది. ఇది 12K గైస్, 12K per second. పెళ్ళ దూసే నాకు ఎక్కువ ఇస్తుంది. సో నేను బ్లూబెర్రీని ఆక్టోపస్ని ఎందుకు తీసుకున్నానంటే ప్రో అయితే అసలు వస్తలేవు. అసలు ఈ ఇంటి బయట ఉన్న ఇంట్లో ఎట్లా తీసుకొని పోతున్నారు అది నాకు అర్థం కావట్లే. ఓకే, ఓరంగుట్టిని అనేది ఎప్పుడు ఇస్తారా? ఇంకా 5 minutes, ఇంకా 11 secondsలో లెజెండరీ. సో ఓరంగుటిని అనేది నాకు తెలిసి మైతిక్కే, ఖచ్చితంగా మైతిక్కే. చూద్దాం ఎప్పుడు వస్తుందో. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంద్రా ఒరే లేన్రా నాదిరా సావురు నా ఫేవరెట్. పోండ్రా పై పోండి. సావు పర్చేస్. ఇప్పుడు ఎవడు తీసుకుంటాడు? రండ్రా ఇప్పుడు తీసుకోండిరా. దేని సావు నాది. ఇదేంది గ్రాబ్ అన్నాడు, పైన పెట్టుకోపోతా. సాహు ఇన్ని రోజుల తర్వాత నాకు వచ్చినారా? ఒరే లాక్ బేస్ ప్లేస్. ఓకే, ఇప్పుడు కింద కూడా లాక్ అయిందా? ఇప్పుడు ఎవరు లేరు కదా బేస్లో. ఒక విషయం, ప్రతి మూల కొడతా. ఎవడైనా ఇన్విజిబుల్ కోట్ వేసుకొని నా బేస్లో తిరుగుంటే సౌర్ అయితే వచ్చింది. అవును, ఈ గ్యాప్లో ఓరంగుట్టిని అనేది సీన్ పోయిందా? లేదు,
అరే మంచి మంచి వస్తున్నాయి ఓరంగు, నాకు కావాల్సింది మాత్రం వస్తలే. అయ్యి బేస్లో డొల్లా ఏం లేదు. రీసెంట్లీ రీబర్త్ అనుకుంటా. ఓ ఇది రీసెంట్. ఏంటిది? ఎవరు రాడు? సమ్మన్ స్టీలింగ్. ఒరే దీన్ని తీసుకోకుండా ఉండరారా మీరు? ఒరే ఏంటిరా మీ బాధ? నీ బాధ నా బేస్లోనే తిరుగుతుండాలి. ఒరే ఎట్లా పోయినవురా నా దాంట్లోకి ఎట్లా పోయినవురా? నాకు అర్థం కాదు, బేస్ అన్లాక్ కాకుండా లోపలికి ఎట్లా పోతున్నారు వీళ్ళు? ఒరే ఇది ఏందిరా అంత ఓ అమ్మో, ఇది మళ్ళీ లేజర్ గన్ పెట్టిండు. ఏందిరా నీ బాధ? బేస్ లాక్ వేయకుండా చేసినావు. ఎదురా ఇది ఎవడు రాడు? కొట్టేసిన అమ్మ పోయింది. అరే వీడేంద్రా నా బేస్లోనే తిరుగుతుండు. అమ్మాయి పోయిండు. ఓరంగుట్టిని అనేది ఫైనల్గా దొరికేసింది. ఫైనల్లీ ఓరంగుట్టిని అనానసి. ఓకే సో చేసింది. సో ఇప్పుడు రీబర్త్ చేసేనా? తేతే సౌరున్నాయి, ఇన్ని గానం ఉన్నాయి, ఇంత మంచివి. కానీ నాకు ఎందుకో రీబర్త్ చేయొద్దనిపిస్తుంది. కానీ నో. 3, 2, 1 అంతే. బననీ డాల్ఫినీ ఎందుకు నేనేమన్నా వాటిని తీసుకుంటున్నానా? ఇది తీసుకున్నాను. లాయిన్ క్యాక్టస్ కదా 75కేనా? ఓహో తగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు ఎపిక్వి తీసుకోవాలి. లేరు మిలియన్స్లో ఉంది. తొందరగా పోవే సార్ అన్నట్టు. నేను ఇన్విజిబుల్ కోట్ వేసుకొని తిరుగు. ఏదైనా తీసుకొని కింద. ఒరే బ్రెయిన్ రాట్ కార్డ్స్ 2 లాస్. జస్ట్ మిస్. అవును ఇప్పుడేం కావాలి? ఓన్లీ ఒక్కటే ఈసారి అయితే, ఓన్లీ ఒక్కటే. ఇది తీసేస్తాను, ప్లేయర్ కనిపిస్తుంది. ఓన్లీ ఒక్కటే. ప్రత్యేక బొమ్మలు తీరు ఒకరొక తీరు. ఓపెన్ అయింది. అది చదువురా నాకు కావాలి. కొట్టింది. లాక్ వేసుకోపోయిగా బేస్. ఇట్లా కాదురా, ఇన్విజిబుల్ కోట్ యూజ్ అయ్యి. అరే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒరే ఎట్లరా? ఏదన్నా ఒకటి బయట ఇక్కడ గన్ను. కదలు బేస్. ఏంది అర్థం కాదు. లాక్ కూడా చేసుకుంటలేడు బేస్. నాకు వచ్చిన సెకండ్ బ్రెయిన్ రాట్ కార్డ్. ఆడ అసలు బేస్ కూడా లాక్ చేసుకుంటలేడేంది? ఓకే దీన్ని పగలగొట్టుదాం. కోమ పగలు కొట్టు. అమ్మయ్య పగలు కొట్టేసిన.
దీన్ని కూడా పగలగొట్టాలి. ఇంకా నాకు వద్దు, ఒక్కటి దొరికింది చాలు. ఎంతసేపు? 15 minutes. ఓకే. సో గైస్, ఇక్కడితో వీడితో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అది వచ్చి డిసేబుల్. సో గైస్, ఇక్కడితో వీడితో నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పుడు వెయిట్ చేస్తున్నాను. ఇక్కడితో వీడితో బాయ్. షిట్, డైరెక్ట్ అండ్ ఓయ్ ఏంటిది? సో గైస్, ఇక్కడితో చూడగలుగుతాం. ఒక బ్రెయిన్ రాడ్ గార్డ్ అయితే పట్టిన. సో ప్రైవేట్ సర్వర్ అయితే లేదు. ఇక్కడితో వేడదాం. నెక్స్ట్ వీడియో వద్దాం. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. బాయ్ బాయ్ బాయ్.